వెల్కమ్ టు రాజనీతి. మన రాష్ట్రం పేలటానికి సిద్ధంగా ఉన్న అణుబాంబులా ఉందేమో అని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో క్రైమ్ జరిగినా దాన్ని కులాలకు ఆపాదించి రాష్ట్రాన్ని కుల కాష్టంలో రగిలించి రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, నిర్విరామ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ శక్తులకు బాధ్యత లేని మీడియా కూడా తోడ్పాటును అందిస్తూ ఉంది. ఎక్కడో ప్రకాశం జిల్లాలో కందుకూరు అవతల ఒక మారుమూల గ్రామంలో వ్యక్తిగత గొడవల్లో ఒక కాపు యువకుడిని కమ్మ యువకుడు హత్య చేస్తే దాన్ని కమ్మ కాపు కులాల మధ్య గొడవగా మార్చే ప్రయత్నం చేశారు. చూసాం మనం అందరం కూడా. అదే జిల్లాలో ఒక కమ్మ రైతుకు ఒక యాదవ వ్యక్తికి జరిగిన గొడవలో యాదవ వ్యక్తి మీద ఆ రైతు దాడి చేశాడని దాన్ని కమ్మ యాదవ వర్గాల మధ్య గొడవగా చిత్రీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈ కుల కలహాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ కుల గొడవలు కనుక ఫ్లేరప్ అయితే రాష్ట్రం రావణ కాష్టంలా మారుతుంది. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పోవటం రాష్ట్రానికి అంత మంచిది కాదు. గతంలో విద్వేషాల కారణంగా ఎంత నష్టం జరిగిందో మనం చూసాం. కానీ ప్రస్తుతం ఈ రాజకీయాల్లో ఉన్న నేతలు ఇదే పని మీద బిజీగా ఉన్నారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టే పనిలో మన రాజకీయ నాయకులు బిజీగా ఉన్నారు. శవాల కోసం రాబందులు ఎలా అన్వేషిస్తూ ఉంటాయో వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ రెండు కులాల మధ్య గొడవలు జరుగుతాయా, ఎక్కడ కమ్మ కులానికి ఇతర కులాలకు గొడవలు జరుగుతాయా అని 1000 కళ్ళతో పరిశీలిస్తూ ఉంటారు. విజయవాడ ఇష్యూ తీసుకుంటే 4 రోజులుగా విజయవాడలో గాదె సాయి కృష్ణ అనే రౌడీ షీటర్కి సంబంధించిన వార్తలు మీడియాలో సంచలనంగా మారినాయి. శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఈ క్రైమ్ గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సాక్షి మీడియా అయితే దీనికి చంద్రబాబు నాయుడే కారణం అన్నట్టుగా వార్తలు వండి వార్చుతూ ఉంది. ఈ గాదె సాయి కృష్ణ కృష్ణలంకలో జులాయిగా తిరిగేవాడని చెప్తున్నారు. అతని మీద చాలా కేసులు ఉన్నాయి, గంజాయి, పోక్సో కేసు, హత్య కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో రాజీ జరిగిందని, ఇంకో 2-3 కేసులే అతని మీద ఉన్నాయని బంధువులు చెప్తా ఉన్నారు. ఇతన్ని మే నెలలో మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేశారు, శవాన్ని తగలబెట్టేశారు. ఇందులో ప్రధాన పాత్ర సిఐ నాగరాజుదే అని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. గత 6-7 ఏళ్లుగా విజయవాడతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్లు బాగా రెచ్చిపోతున్నాయి. వీళ్ళంతా కూడా చిన్న కుర్రాళ్ళు, 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు, చిన్న కుర్రాళ్ళు అంటే మరీ చిన్నాళ్ళు కాదు, 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు. వీళ్ళు ఇలా తయారవడంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం ఉంటుంది. ఆ లోపం వల్లే వీళ్ళు ఇలా తయారవుతారు. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళు నేరాలకు పాల్పడ్డప్పుడు, వీళ్ళు జులాయిలుగా తిరుగుతున్నప్పుడు మందలించకుండా జరగరానిది జరిగినప్పుడు శోకాలు పెడితే ప్రయోజనం ఉండదు. సాయి కృష్ణ చంపేశారు, కనీసం బూడిదైనా ఇవ్వండి అని అతని తల్లి, బంధువులు ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసుల చర్య పూర్తిగా చట్టవిరుద్ధం, దాన్ని సమర్థించలేం. రాజ్యాంగ విరుద్ధం అయిన చర్య అది. పోలీసులు చట్ట ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రజెంట్ చేసి పక్కాగా ఆధారాలు చూపించి శిక్షలు పడేలా చేయాలి. అది వాళ్ళ బాధ్యత. కానీ వాళ్లే శిక్షలు వేయకూడదు. ఇక్కడ సాయి కృష్ణ లాంటి క్రిమినల్స్ విషయంలో ఇలా జరిగినప్పుడు సమాజానికి పెద్దగా సానుభూతి ఉండదు. ఎందుకంటే అతను క్రిమినల్ కాబట్టి పోతే పోయేళ్ళే అన్నట్టుగా మిగతా సామాన్య ప్రజల అభిప్రాయం అలా ఉంటుంది. రౌడీ షీటర్లు, రేపిస్టుల ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చాలామంది హర్షిస్తూ ఉంటారు. అది చట్ట విరుద్ధమైనా కూడా. హర్షించి పోలీసుల చర్యలకు మద్దతు ఇస్తే రేపు పొద్దున సామాన్యుల మీద కూడా పోలీసులు ఇలాగే పడిపోతారని హక్కుల సంఘాల కార్యకర్తలు, హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాయి. అది నిజం కూడా. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తుంటాం, రాజకీయ ప్రభావంతోనో లేదా ఇంకేదైనా ప్రలోభాలకు లొంగో నిరపరాధులను కూడా పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది, ఆ స్వేచ్ఛ కనుక పోలీసులకు ఇస్తే. ఇక్కడ సాయి కృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది అని విమర్శలు వచ్చినాయి. ప్రతిపక్ష వైసీపీ దీన్ని పొలిటికలైజ్ చేసి లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సిఐ నాగరాజు ఒక్కడే కాదు, విజయవాడ కమిషనర్, పోలీస్ కమిషనర్, అలాగే డీజీపీల పాత్ర కూడా ఉందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాక్షి మీడియా సాయి కృష్ణ హత్యలో పెద్ద తలకాయల పాత్ర ఉందని, సిపి ప్రమేయం ఉందన్న విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సాక్షి మీడియాలో అయితే డీజీపీకి తెలిసే జరిగిందని రాస్తున్నారు.
డీజీపీకి తెలిసే లాకప్ డెత్లు జరుగుతాయా? అదంతా సిల్లీగా అనిపిస్తుంది. డీజీపీకి చెప్పి లాకప్లో చంపరు కదా. కొందరు నాయకులు అయితే, వైసీపీ నాయకులు, ఇందులో చంద్రబాబు ప్రభుత్వ ప్రమేయం ఉందన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు. ఇంకా 4 రోజులు పోతే చంద్రబాబు చేయించాడని కూడా చెప్తారు. యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బాధితుడు అతను కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టి సాయి కృష్ణ దాన్ని బేస్ చేసుకుని కాపు కులం మీద దాడి జరుగుతోంది అని ప్రచారం చేయాలని చూశారు. ఈ రాష్ట్రంలో కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. కాపులను ఏదో ఒక రకంగా కూటమికి అంటే పవన్ కళ్యాణ్కి దూరం చేయాలన్న వ్యూహంతో వైసీపీ అడుగులు వేస్తూ ఉంది. దానికి తగ్గట్టు కొంతమంది కాపు నాయకుల్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళతో పవన్కి వ్యతిరేకంగా ప్రకటనలు చేయిస్తూ ఉంది. ఈ కేసు బయటపడటంతోనే రొట్టె విరిగి నేతలు పడింది అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఇది ఒక మంచి అవకాశంగా భావించారు. అయితే ఈ ఘటనకు కారకుడైన సిఐ నాగరాజు కూడా కాపు కులస్తుడు కావడంతో ఆ వ్యూహం సక్సెస్ అవ్వదని ఇప్పుడు పోలీస్ బాసు, బిగ్ బాస్ అంటూ పిచ్చి కథనాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆయన లిక్కర్ కేసు మీద విచారణ జరుపుతున్న సిట్కి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ అయ్యారు. జగన్ దాకా ఈ కేసు పోవచ్చన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందుకే కమిషనర్ రాజశేఖర బాబు మీద మానసికంగా ఒత్తిడి తెచ్చేందుకు, ఆయన దూకుడు తగ్గించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక డీజీపీ గుప్తా గారి విషయానికి వస్తే, ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడిన వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో పాత డీజీపీతో కంపేర్ చేస్తే బెటర్ అన్న అభిప్రాయం ఉంది. వీళ్ళిద్దరిని ముగ్గులోకి లాగి ఆ తర్వాత చంద్రబాబు వరకు తీసుకెళ్లాలన్న వ్యూహాలు ఉంటే ఉండొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ హత్యని ఖండించారు. ఖండించాల్సిందే, ఎవరైనా ఖండించాల్సిందే. కానీ 2 వైఖరులు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడనేది కూడా ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక వెటర్నరీ డాక్టర్ మీద 2019 డిసెంబర్లో అనుకుంటా ఒక వెటర్నరీ డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేశారు ఒక 4 కుర్రాళ్ళు. ఆ 4 కుర్రాళ్ళని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ ఘటనలో పోలీసులను చాలామంది సమర్థించారు. పోలీసులకు మద్దతుగా హర్షం ప్రకటించారు. ఒక ఆడపిల్లని అన్యాయంగా అత్యాచారం చేసి చంపేశారు, వాళ్ళని చంపాల్సిందే అన్నట్టు హర్షించారు. అదే సమయంలో పోలీసుల మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చినాయి. దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళి విచారణ జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన ఏమన్నారో ఒకసారి చూడండి, వీడియో చూపిస్తా. నిజంగా జరిగిన ఘటన చూసినప్పుడు ఆ ఘటన చేసిన వ్యక్తులను ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి నిజంగా సర్వసమాజం అంతా కూడా అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. ఇదే డిస్కషన్ ఆంధ్ర రాష్ట్రంలో మన దగ్గర కూడా జరిగింది అధ్యక్ష. ఎమ్మెల్యేలతో మాట్లాడాం, మంత్రుల దగ్గర కూడా డిస్కషన్ జరిగింది, అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. మన ఇళ్లలో కూడా డిస్కషన్ జరిగింది. ప్రతి సందర్భంలో డిస్కషన్ జరిగినప్పుడు ఇటువంటి తప్పులు జరగకుండా మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా జరిగితేనే, ఒక మనిషికి ఏదైనా భయం ఉంటేనే ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటాయి అన్న మాట ఆల్మోస్ట్ ప్రతి నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష. అందుకనే ఇదే రకమైన ప్రెషర్, ఇదే రకమైన ఒత్తిడి పక్క రాష్ట్రంలో కూడా, తెలంగాణ ప్రజల నుంచి కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం మీద అటువంటి ప్రెషరే వచ్చింది అధ్యక్ష. ఇదే ఘటన సినిమాలలో జరిగితే టపా సినిమా హీరో ఓ పోలీసుగానే ఉంటాడో, లేకపోతే ఒక బాధ్యత గల స్థానంలో ఉంటాడో, వీళ్ళు టపా 4 తుపాకుతో కాల్చేస్తే మనం అందరం కూడా తప్పెట్లు కొడతాం. బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు, ఇటువంటి జరిగితేనే ఇటువంటి సిస్టమ్ కరెక్షన్ వస్తుంది అని చెప్పి అందరం సంతోషపడతాం. కానీ సేమ్ థింగ్ ఏం జరిగింది అధ్యక్ష? సేమ్ థింగ్ అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అక్కడ తెలంగాణ పోలీసులు కానీ నిజంగానే ఇటువంటి జరగకుండా ఉండాలి అని అంటే ఒక కఠినమైన చర్య జరిగితేనే ఇటువంటి ఎన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది అనే ఉద్దేశంతో దే హ్యావ్ డన్ సంథింగ్ వాట్ ఈస్ హిస్టారిక్. ఇన్ఫ్యాక్ట్ ఐడ్ సే వన్స్ అగైన్ on this floor of the house that hats off to Telangana police, hats off to KCR అని చెప్పి కూడా. కారణం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు రెస్పాండ్ అయిన తీరును కూడా ఎవరు కూడా తప్పు పట్టాల్సిన తీరే కాదు అధ్యక్ష. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చట్టానికి అర్థం వచ్చే విధంగా ప్రతి తల్లిదండ్రికి కూడా
ఒక కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా, ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని బయటికి పంపించడానికి భయపడే పరిస్థితి రాకుండా ఉండాలి అన్న తాపత్రయంతో 4 అడుగులు ముందుకేసి చేయాల్సింది చేశారు అధ్యక్ష. చేసినందువల్ల ఏం జరిగింది అధ్యక్ష? అది వీడియో. ఆ వీడియోలో హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్ అన్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేరగాళ్లను పోలీసులు కాల్చి చంపడాన్ని సమర్థించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే, కోవిడ్ సమయంలో అనుకుంటా, అప్పుడు చీరాల్లో ఒక కుర్రాడు, దళిత యువకుడు కిరణ్ అనే యువకుడు పోలీసులు ఓవర్ యాక్షన్ మూలంగా చనిపోయాడు. డాక్టర్ సుధాకర్ను పోలీసులు ఎంతలా వేధించారో అందరూ చూశారు. ఒక పార్లమెంటు సభ్యుడిని పోలీసులు చావచిత కొట్టారు. అదృష్టవశాత్తు ఆయన బతికాడు, కానీ ఒకవేళ చనిపోయి ఉంటే గుండెపోటు ఖాతాలో వేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు ఎన్కౌంటర్లను సమర్థించారు. అలాగే పోలీసులని అడ్డం పెట్టుకొని పోలీసులతో చాలా అరాచకాలు చేయించారు. పోలీసులతో నేరపూరిత చర్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రజాస్వామికవాదిలాగా, హక్కుల సంఘాల కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు. మంచిదే, సంతోషం. ఎందుకంటే సాయి కృష్ణ వ్యవహారంలో, సాయి కృష్ణని డీల్ చేసిన ఇష్యూలో పోలీసుల చర్యని అందరూ ఖండించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజాస్వామికవాదిలాగా మారిపోతే చాలా మంచిది. సమాజానికి, ముఖ్యంగా రాష్ట్రానికి చాలా మంచిది. రేపు పొద్దున ఉత్తరోత్తర ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఆయన పోలీసులను కంట్రోల్ చేసి సొంత కక్షలు తీర్చుకోవడానికి వాడకపోతే సమాజానికి మేలు చేసినట్టే కదా. సాయి కృష్ణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిఐతో సహా బాధ్యులైన పోలీసుల మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మా కుమారుడి హత్యకు కారకులైన వాళ్ళకి శిక్షలు పడాలి, మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదని సాయి కృష్ణ బంధువులు మీడియా ముఖంగా చెప్పడంతో వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. ప్రస్తుతానికంటే ఈ ఘటనలో కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఫలించకపోవచ్చు, కానీ రాష్ట్రంలో కులాల పేరుతో రెచ్చగొట్టే గుంటనక్కలు అయితే కాచుకొని కూర్చున్నాయి. ఈ ఘటనలో సిఐ నాగరాజు కాపు కులస్తుడు కాకుండా వేరే కులస్తుడై ఉంటే ఖచ్చితంగా కుల సంఘాలు రెచ్చిపోయేవి. కుల సంఘాలను రంగంలోకి దించేవాళ్ళు. వైసీపీ పెట్రోల్ పోసేది. అప్పుడు ఎదురయ్యే పరిస్థితులను మనం ఊహించలేం. ఇంత పెద్ద రాష్ట్రంలో భిన్న కులాలకు సంబంధించిన వ్యక్తుల మధ్య ఎక్కడో ఒక చోట ఏదో ఒక తగాదానో ఘర్షణో జరగకుండా ఉండదు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యక్తుల మధ్య తగాదాలను కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం, అది అవ్వదు. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని కుల విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే శక్తుల పట్ల ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. Like, share and subscribe to Rajaniti channel.